చంద్రబాబు లోకేష్ పై అవినీతి ఆరోపణలు చేస్తూ హైకోర్టుకు ఎక్కిన పిటిషనర్ శ్రవణ్ కుమార్ తన పిటిషన్ను ఉపసంహరించుకున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. సంపత్, అసలు ఏం జరిగింది? పిటిషనర్ ఎందుకు ఉపసంహరించుకోవాల్సి వచ్చింది? హైకోర్టు ఏమని సూచన చేసింది? రాజేష్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తర్వాత ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్లు తీవ్రమైనటువంటి అవినీతికి పాల్పడ్డారు. తప్పుడు ఎంఓయూల పేరుతో డొల్ల కంపెనీలకు అనుమతులిచ్చి దాదాపు 25,000 కోట్ల రూపాయల మేర అవినీతికి పాల్పడ్డారంటూ మచిలీపట్నానికి చెందినటువంటి లాయర్ శ్రవణ్ కుమార్ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం. అయితే దాన్ని ఈ రోజు విచారణకు స్వీకరించినటువంటి సమయంలో పిటిషనర్ తరఫున పిటిషనరే స్వయంగా తన వాదనలు వినిపించడం జరిగింది. అయితే దీంట్లో అతను చేసినటువంటి ఆరోపణలకు సంబంధించి ముఖ్యమంత్రి తర్వాత నారా లోకేష్ పైన చేసినటువంటి ఆరోపణలకు సంబంధించి సరైనటువంటి ఆధారాలను అతను చూపించలేకపోయాడనేటువంటి విషయం స్పష్టమైంది. అతనైతే తాను ఐటీ కంపెనీకి సంబంధించి కొన్ని ఐటీ కంపెనీలను కూడా పిటిషనర్ తన పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. ఆయా ఐటీ కంపెనీల పైన తాను అవినీతికి పాల్పడ్డాడు, ఈ కంపెనీలకు అనుమతులు ఇస్తూ అని చెప్పేసి కూడా కొన్ని కంపెనీల పేర్లను కూడా మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఆ మెన్షన్ చేసినటువంటి పేర్లకు సంబంధించి వాటికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా సరిగా లేవన్నటువంటి విషయాన్ని కూడా హైకోర్టు ప్రస్తావించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి తాను సమాచార హక్కు చట్టం కింద కూడా కోరాను, వాటికి సంబంధించిన వివరాలు ఇవ్వమని. అయితే సమాచార హక్కు చట్టం కింద వివరాలు కోరినప్పటికీ కూడా తనకు సరైనటువంటి ఆధారాలు ఇవ్వలేదని చెప్పేసి హైకోర్టుకు పిటిషనర్ స్పష్టం చేయడం జరిగింది. దీంతో హైకోర్టు దీన్ని విచారణ జరపలేమన్నటువంటి సందర్భంలో ఆ పిటిషన్ తాను ఉపసంహరించుకుంటున్నానని చెప్పేసి హైకోర్టు స్పష్టం చేయడం జరిగింది. దీంతో సరైన ఆధారాలు హైకోర్టుకు రావాలని చెప్పేసి కోర్టు సూచించడం జరిగింది. రాజేశ్వరి. ఓకే, థ్యాంక్ యూ సంపత్.